కర్రీ రెడీ. చూసారా ఎంత బాగుందమ్మా. ఇప్పుడు దాన్ని చీప్గా తీసి పెడతారమ్మా. అమ్మగా వండుకొని తినొచ్చు హ్యాపీగా. దండం పెడతారే పూరి చపాతి వేడి అన్నంలోకి కానీ. అబ్బో అసలు నిజంగా చిక్కుడుకాయలు అద్దకి చిక్కుడుకాయలు ఒక పెద్ద ఆలుగడ్డ చపాతీలోకి పూరిలోకి సూపర్ ఉంటుంది. అసలు కూర మామూలుగా కదా లేదు. మమ్మీ ఇప్పుడు దోశలోకి తింటుందండి. దోశలోకి తింటాను నేను. కొత్త కొత్తలు ఆడతా వర్షానికి వేడి వేడిది హాని ఊరుకొని తింటే ఇంక అంతకన్నా ఏం కావాలండి. రండి తిన్నాం. వర్షం పడుతుంది, తుప్పని జల్లి పడుతుంది. ఎలా ఉంది? అబ్బా కూర ఎంత బాగుంది. బాగా చేసానా సిరి? సూపర్ చేసావు. వేడి వేడి దోశలో ఇలా రొయ్యలు ఎగ్గు వెజిటేబుల్స్ ఇవన్నీ కలిపి ఇలా తింటుంటే ఈ వర్షానికి ఆహా ఒక రేంజ్లో ఉంది. బా ఎంత బాగుందో సిరి. సూపర్ అంటే సూపర్. ఒక రేంజ్లో ఉంది కూర. వర్షానికి హ్యాపీనెస్ అనిపిస్తుంది. సిరి వెనక చూడు, ఇందాక అమ్మమ్మ తినేసింది, తాతయ్య తినేశారు, ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది. వెయ్యి ముక్కుంటే ఈ పిల్ల ఇందాక సరే ఇద్దరు కొట్లాడు కొట్టుకుంటారా అని అటుపక్క అందులోనే తింటావా? ప్లేట్లోనే తింటాను. వేడి వేడి దోశ కూర. ఓహో పలావులు వీటన్నిటి ముందు బలాలండి. ఇదే పెద్ద పలావ్ కూరలా ఉంది. బంగాళదుంపలు రొయ్యలు భలే ఉన్నాయి. బాగుందమ్మా. అదనమాట వేడి వేడిగా తింటే మంచిగా ఉంటుంది. రెండు తిన్నాం. ఎంత బాగున్నాయి డ్రెస్ శారీస్. ఇది బ్లౌజ్ పీస్ అండి. శారీ మొత్తం హ్యాపీగా ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా మీకు 550 పడుతుంది, ఫ్రీ షిప్పింగ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఈ సైడ్కి మీకు పళ్ళు ఇలా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది సిరి. ఆహా ఆరెంజ్ కలర్ శారీ మా ఎంత బాగుందో చూడు. ఇదిగోండి ఇది పళ్ళు. ఇది పళ్ళు. శారీ మొత్తం ఆరెంజ్ వచ్చింది, కింద మాత్రం ఇలా బార్డర్ వచ్చిందండి. చాలా బాగుంది శారీ. డైలీ వేర్ శారీ, చాలా సింపుల్ గా కట్టుకొని హ్యాపీగా వాషబుల్ కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగున్నాయి. తక్కువ బడ్జెట్ లో వస్తుంది. ఇది బ్లౌజ్ అండి, విత్ బ్లౌజ్ తో వస్తుంది. శారీ పెద్ద పన్నా ఇదిగోండి. నాకు ఇక్కడ దాకా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి, నేను 5'3" కదా, ఇక్కడ దాకా వచ్చింది. సో మీకు శారీ కూడా పెద్దదండి, కుచ్చుళ్ళు కూడా బాగా వస్తాయి. హ్యాపీగా లావుకున్నోళ్ళైనా సన్నగున్నోళ్ళైనా ఎవరైనా సరే కట్టుకోవచ్చు. చూసారా, వారంలో మీకు కొరియర్ అనేది పంపిస్తాము. ఇది మా ఓన్ బిజినెస్ కాబట్టి నాదే రెస్పాన్సిబిలిటీ. మీ ఇంటి డోర్ కొట్టి మరి మీకు ఇస్తారండి. మీరు అసలు ఇందులో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్లో అయినా సరే మీరు మెసేజ్ పెట్టండి. నార్మల్ కాల్ అయితే అస్సలు పనిచేయదు. ఇన్స్టాగ్రామ్లో చరిత్రక్షలు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మీరు వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. సూపర్ శారీస్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి. వెయిట్ తక్కువ, కట్టినట్టే ఉండవు. వాషబుల్ శారీస్ 550. 3 శారీస్ కొన్నారనుకోండి మీరు 1500 పడుతుంది, ఫ్రీ షిప్పింగ్. 3 శారీస్ కొనుక్కునే వాళ్ళకైతే మీకు 150 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. అట్లా కావాలంటే అట్లా కూడా కొనుక్కోండి. వావ్, పింక్ కలర్ సిరి. పింక్ గ్రీన్ బాగుంది. భలే ఉంది అసలు. వీడియోలోకి ఫోటోలోకి చాలా బాగుంటుంది సిరి.
ఇది చూడు, మ్మ్. వావ్ ఎంత బాగుంది సీరీ. Print ఇది బాగుంది పళ్ళు, మీద. ఇది పళ్ళు అండి. శారీ మొత్తం పింక్ వచ్చింది, కింద మీకు ఇలా బార్డర్ వచ్చింది అనమాట. చూసారా? ఇది బ్లౌజ్ పీస్ అండి, ఇది బ్లౌజ్ పీసు. శారీ పెద్దది వచ్చింది, అన్ని కూడా మీకు 5.5 మీటర్లు విత్ బ్లౌజ్, మళ్ళీ మొత్తం మీకు 6 మీటర్ల పైన ఉందండి శారీ. పన్నా కూడా పెద్దదే. ఓకే, పైన ఇలా బార్డర్ వచ్చింది. చాలా బాగుంది సిరి, డైలీ వేర్ కట్టుకోవడానికి. రఫ్ గా వాడుకున్నా అసలు పాడవు. క్వాలిటీ నాణ్యతకి నాణ్యత, తక్కువ బడ్జెట్ లో వస్తుంది. 3 శారీస్ అయితే మీకు 1500 అండి ఫ్రీ షిప్పింగ్. అదే ఒకే శారీ అయితే 550 ఫ్రీ షిప్పింగ్. కలర్ చూసే షాక్ అవ్వచ్చు సిరి. మ్మ్. గ్రేప్ కలర్. గ్రేప్ కలర్ ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందో సిరి శారీ ఇది. అవును, ఇదిగోండి కలర్ సూపర్ ఉంది. శారీ చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్. ఆహా, చాలా బాగుంది. ఇది పై పార్ట్ అనేది కింద బార్డర్ అనమాట. ఓకేనా? ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీసు. మీకు కింద బార్డర్ వచ్చింది చూడండి, చేతులు కూడా వేయించుకోవచ్చు. ఎంత బాగుందో శారీ, గ్రేప్ కలర్. డైలీ వేర్కి చాలా తక్కువ బడ్జెట్లో వస్తున్నాయండి. ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడాను 10 చీరలు 20 చీరలు కావాలన్నా మీకు మాకు కాల్ చేయండి. ఆహా, చూసారా? చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎంత బాగున్నాయో, మెత్తగా, వెయిట్ తక్కువగా, సాఫ్ట్గా శారీస్, సూపర్ శారీస్. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది చూపిస్తుంది. అది కింద బార్డర్, ఇది పైకి వస్తుంది శారీ మొత్తం. వావ్, ఒక్కొక్కటి అసలు ఎంత బాగున్నాయి సిరి నిజంగా. అవునా, శారీస్ పిచ్చండి నాకు, నిజంగా చెప్తున్నా. ఈ కాంబినేషన్ బాగుంది. కింద శ్రావణ మాసం వస్తే సిరి కలర్ లక్ష్మీదేవి లాగా రెడీ అయిపోయి ఇంట్లో అబ్బా ఏ చీర కట్టింది కట్టకుండా కట్టాలా, తక్కువ బడ్జెటే కదా. అవును. ఇదిగో ఇది పళ్ళు, ఇది పళ్ళు ఫ్రెండ్స్. కింద బార్డర్ అలా వచ్చింది, పై బార్డర్ ఇలా వచ్చింది. రెడ్ శారీ కిందంతా మీకు ఫ్లవర్స్ వచ్చినాయి. అసలు ఎంత బాగున్నాయండి. 550 రూపాయలకి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదండి. ఎంత బాగున్నాయి శారీస్. డబల్ కలర్ బాగుంది. కింద గ్రేప్ కలర్, పైన రెడ్. బ్యూటిఫుల్ శారీ అండి. మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. ఫోటో, వీడియో మీద స్క్రీన్, ఇన్స్టాగ్రామ్ లో గానీ వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేసినా సరే. ఎంత బాగుందో. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి పంపించవచ్చు వాట్సాప్. ఆహా, సూపర్ అంటే సూపర్, బాగుంది. పై బార్డర్ బాగుంది, రెడ్ కలర్ కదా. అసలు రెడ్ అసలు తిరుగులేదు పూజలప్పుడు, ఏదైనా అకేషన్స్ అప్పుడు. గ్రీన్ ఒకటి చాలా బాగుంది. బాడీ కరెక్ట్ గా ఉండి కట్టుకుంటేమా అసలు ఒక రేంజ్ లో ఉంటారే సిరి. కడతానులే మీకు కూడా ఇక శ్రావణ మాసంలో. ఓకేనా? ఇది బ్లౌజ్ పీసు. ఎంత బాగుంది అసలు, సూపర్ అంటే సూపర్. 550. 3 శారీస్ అయితే ఒక రేటు, ఒక శారీ అయితే ఒక రేటు. ఆహా, ఏం చెప్పాలి అసలు సిరి. బ్లాక్ ఇది, బ్లాక్ అంటే మా మమ్మీ ఫేవరెట్ శారీ ఇది. బ్లాక్ శారీ. ఇది ఒక్క పీసే, సింగిల్ పీసు. బాబా, బ్లౌజే భలే ఉందండి. ఎవరు బుక్ చేసుకుంటారో ఆ అదృష్టవంతులు. ఇదిగోండి, ఇది బ్లాక్ శారీ అంటే పిచ్చి. అసలు ఎన్ని బ్లాక్ ఉన్నా మళ్ళీ బ్లాక్ తీసుకుంటది. ఇది టోటల్ బ్లాక్, కింద వచ్చేసి మీకు బార్డర్ అలా వచ్చింది. వీటన్నిటికి ఇలాగే బార్డర్స్ వచ్చినాయండి. శారీస్ డిఫరెంట్ కలర్స్. ఓకేనా? 550లో ఏమొస్తున్నాయండి మీకు. మళ్ళీ ఫ్రీ షిప్పింగ్. బయట షిప్పింగ్ చార్జెస్ 180, 150, 200 ఇలా చార్జ్ చేస్తున్నారు. ఒక శారీ పంపించినా మీకు అంతే పడుతుంది, 2 శారీస్ పంపించినా అంతే పడుతుంది. కాకపోతే లో బడ్జెట్ లో మన దగ్గర కస్టమర్లు ఎవరైనా సరే మన వీడియోస్ చూసి, మన అభిమానులు మనకి ఇలా శారీస్ బుక్ చేసుకుంటే వాళ్ళకంటూ మంచి శారీస్ పంపించాలి అని, మన వైపు నుంచి మంచి శారీస్ పంపించాలని మాకు ఎప్పుడు తాపత్రయంగా ఉంటుందండి. నేను అందుకని బట్టల బిజినెస్ స్టార్ట్ చేశాను. మీకు నచ్చిన శారీ మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, అసలు మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంది. బ్లౌజ్ పీస్ కూడా చూడండి ఎంత. ఇది బ్లౌజ్ పీసు. ఓకే, మీకు పళ్ళు కూడా చూపిస్తా ఎంత బాగుందో చూడండి. శారీ మొత్తం బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇది బ్లౌజ్ పీస్, ఇది పళ్ళు, ఇది పళ్ళు. నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పంపించండి. లేదా ఇన్స్టాలో ఫోటోలు పెడుతున్నా, ఆ ఫోటోలో నుంచి కూడా ఫోటో తీసి వెబ్సైట్లో కూడా ఫోటోలు పెడతాను. ఆ వెబ్సైట్లో కూడా ఈ శారీస్ పిక్స్ అన్ని ఉంటాయి. మీకు ఏ పిక్ కావాలో స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఇది వావ్ 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 వావ్. ఇందాక వైలెట్ కలర్ లో సన్న బూటా వచ్చిందమ్మా, ఫ్లవర్స్ సేమ్. ఇది ఒక శారీ అండి, బ్యూటిఫుల్ శారీ చూడండి. ఆహా, ఓహో, ఇది బ్లౌజ్. ఓకే, ఎంత బాగుందో చూడండి. పైన బార్డర్ ఇలా వచ్చింది, ఇది కింద బార్డర్ అనమాట. ఇది పై బార్డర్. మెత్తగా అంటే మెత్తగా ఉన్నాయండి శారీస్, కట్టుకున్నట్టే ఉండవు. పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ పీసు. నచ్చితే 550 రూపీస్ మాత్రమేనండి. చక్కగా కొనుక్కోండి. అసలు బట్ట అయితే ఎంత మెత్తగా ఉన్నాయండి, మెత్తగా ఉన్నాయి. అసలు కట్టుకున్న గుచ్చుకున్నట్టు ఉండదు, వెయిట్ తక్కువ, పెద్ద శారీస్. బ్లౌజ్ ఓకేనా? ఆహా, ఓహో, లైట్ కనకాంబరం కలర్ అండి. భలే ఉంది శారీ. కనకాంబరం కలర్ ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్.
దాని మీద నేవీ బ్లూ. నేవీ బ్లూ. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీసు మీకు. ఇది కట్టు చెంగు, అది కింద బార్డరు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నచ్చితే హ్యాపీగా కొనుక్కోండి. తక్కువ బడ్జెట్ అండి, 550 రూపీస్ శారీస్. ఎంత మంచి క్వాలిటీ శారీస్ తెలుసా ఫ్రెండ్స్, సాఫ్ట్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇది మీకు పళ్ళు వచ్చింది. ఆహా, ఓహో, బల్లే 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 బాజే. అదొక ముక్క, ఇదొక ముక్క. బ్యూటిఫుల్ కలర్, బ్యూటిఫుల్ శారీ. ఎంత బాగుంది చూడమా. ఇది కింద బార్డర్, ఇది పై బార్డర్. పైన ప్లెయిన్ వచ్చింది. శారీ మొత్తం ఇక్కడ లైట్ కనకాంబరం కలర్, ఇక్కడ డార్క్ కనకాంబరం కలర్ అండి. అసలు నిజంగా చావుచాయగా ఉన్నోళ్ళు కట్టుకున్నా, వైట్గా ఉన్నోళ్ళు కట్టుకున్నా వాళ్ళ అందం ఇంకా రెట్టింపు అవుతుంది. బ్యూటిఫుల్ శారీ, సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. అందమా అప్ప. ఇది ఒక నేత్రానందం అంటారు చూడండి. నేత్రాలకి అసలు ఒక మంచి అనుభూతిని ఇస్తున్నట్టు నా ఫీలింగ్. చాలా బాగుంది. బ్యూటిఫుల్ శారీ ఫ్రెండ్స్. అసలు కళ్ళకు ఒక మంచి బట్టలు చూపిస్తే ఆ సంతోషం, ఆడవాళ్ళకి బట్టలు చూస్తే వచ్చే సంతోషం, జ్యువెలరీ చూసిన ఆయాసం, చీరలు నగలు ఇవే కదా. ఇవే కదండి. ఇవ్వండి చూసారా, నావీ బ్లూ మీద ఇలా డిజైన్, పైన ఈ డిజైన్ వచ్చింది, కింద అలా డిజైన్ వచ్చింది. మా లైట్ లో మీకు ఇట్లా వచ్చింది. ఆహా, ఓహో, సూపర్ అంటే సూపర్ శారీస్. నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇది పళ్ళు అండి మీకు. చూసారా, శారీ మొత్తం ఇలా వచ్చిందండి. సూపర్గా ఉంది. పై పాటు ఇది కింద బార్డర్. బ్యూటిఫుల్ శారీ. అసలు ఎవరు కట్టుకున్నా బాగుంటారు. నావీ బ్లూ కదా పళ్ళు. బ్లౌజ్ చూపించాను కదా మీకు, సన్న బార్డర్తో పాటు ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్, సన్న పుట్ట వచ్చింది. ఇది బ్లౌజ్. ఆహా, ఇది ఒక ముక్కుపుడి కలర్ వేసి. కాఫీ కలర్ భలే ఉంది. వావ్ వావ్ వావ్, ఎన్నిసార్లు వావ్ చెప్పాను తెలుసా నేను ఇప్పుడు. ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా. ఇది పల్లోమా. ఆహా, ఓహో, సన్నగా పిల్లలు, చిన్న పిల్లలేంటి పెద్దలేంటి కట్టుకున్నారంటే బాడీ మొత్తం అల్లుకుపోయే శారీస్, అందమైన శారీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నిజంగా చెప్పిన. ఆహా, ఇది ముక్కుపొడి కలర్ అండి. తక్కువ బడ్జెట్ లో 550 రూపాయలు. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కట్టినా సరే నలగవు, పాడవు, కలర్లు పోవు. ఓకేనా. ఇది బ్లౌజ్ పీసు. శారీ మొత్తం ఇలా చక్కగా డిజైన్ వచ్చింది. అది కింద వచ్చింది బార్డర్, ఇదేమో పై బార్డర్. మీకు వీటిలోనే కలర్స్ అంతే. ఆహా, ఓహో, పళ్ళు. ఎంత వివరంగా చూపిస్తున్నాను, ఎందుకంటే నచ్చినాయి కొనుక్కుంటారు. మళ్ళీ స్క్రీన్ షాట్లు పెట్టండి, ఇన్స్టాలోకి వెళ్ళి చూసుకోండి. గులాబీ, రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, నేనే పువ్వా. ఇదిగోండి, ఇది పల్లో ఫ్రెండ్స్. చాలా బాగుంది. గులాబీ రంగు శారీ అండి. గులాబీ ఇష్టపడే వాళ్ళకైతే నావీ బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. గులాబీ, శ్యామ గులాబీ. వావ్, ఇది బ్లౌజ్ పీస్ అండి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా. రోజా పువ్వు చూడగానే ఆ సాంగ్ గుర్తొచ్చేది నాకు ఎప్పుడు. ఇది పళ్ళు. చూడండి, శారీ మొత్తం ఇలా. ఇది పై బార్డర్, ఇది కిందదన్నమాట. పైన సింపుల్గా డిజైన్ వచ్చింది, బార్డర్ మొత్తం ఇలా వచ్చింది. పెట్టా ఈ శారీ నేను. ఏం కలర్ తెలుసా, గ్రే కలరు, బ్లాక్ కలరు, హ్యాష్ కలరు. దీంట్లో మీకు లైట్ అరిటాకు పచ్చ అండి. అరిటాకు పచ్చ మెంతు కలర్ అంటారు దీన్ని, మెహందీ కలరు. ఆహా, వీటి అందం ఒక రేంజ్ లో ఉంది. ఫైనల్ ఫినిషింగ్ టచ్ గా ఇది పెట్టానండి, నిజంగా చెప్తున్నా. వా, శారీ చూసి సంతోషంగా ఉంది నాకు. ఇది పల్లో, గ్రే కలర్ శారీ, బ్లాక్ మిక్సెడ్ గా వచ్చిందండి. అబ్బో, ఇది కన్నా కట్టుకుంటే అసలు ఎంత బాగుంటారో. ఇదిగోండి, అది కింద బార్డర్, ఇది పై బార్డర్. ఇలా బాగుంది కదా. బాగుంది అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితేనే కొనుక్కోండి. మా ఓన్ బిజినెస్, మీకు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంటి కొరియర్ వచ్చేంత వరకు మాది రెస్పాన్సిబిలిటీ. ఓకేనా. ఇది నా ఓన్ బిజినెస్ కాబట్టి నేనే రెస్పాన్సిబిలిటీ. ఇది బ్లౌజ్ పీసు. శారీ మొత్తం ఇలా వచ్చింది, కింద బార్డర్ అది. నచ్చితే మీకు స్క్రీన్ షాట్ పెట్టండి. వెబ్సైట్ ద్వారా వీడియో కింద ఇస్తున్నాను, బుక్ చేసుకోండి. వాట్సాప్ లో మెసేజ్ చేసిన పర్లా, నా ఇన్స్టాగ్రామ్ చేసే తక్షలైన పర్లా, స్టైల్స్ అవి ఇన్స్టాగ్రామ్ లో అయినా పర్లా. ఇవన్నీ మావే కాబట్టి మేము మీకు రిప్లై ఇస్తాము. 1 వీక్ లోపు కొరియర్ కూడా చేస్తాము. ఏ ప్లేట్ అయినా పర్లా, రండి తిన్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేనేం కర్రీ చేస్తున్నానంటే, మా ఇంట్లో కొన్ని కూరగాయలు మిగిలిపోయినాయి. కూరగాయలు మిగిలిపోతే చిక్కుడుకాయలు, ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు ఫ్రెండ్స్. అవి 1/2 కేజీ చిక్కుడుకాయలు, 1/2 కేజీ రొయ్యలు పోలిస్తే నాకు తెలిసి ఒక బౌల్కి వస్తాయి అంతే. 4 కోడిగుడ్లు ఉన్నాయి. ఆ 4 కోడిగుడ్లు, ఇంకా ఈ గరం మసాలా పౌడర్లు ఇవ్వండి. ఒక 2 టమోటాలు, బీరకాయ ఒకటే ఉంది, ఒక బీరకాయ, ఒక ఉల్లిపాయ, ఒక బంగాళదుంప. వీటితోటి అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాకపోతే మొత్తం కలిపేసి కూర చేద్దామని డిసైడ్ అయిపోయా. ఈరోజు చేస్తున్న కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ, బీరకాయ, బంగాళదుంప, రొయ్యలు వేసేసి, ఎగ్గు వేసేసి కూర. పేరు పెద్దది కదా, కానీ బాగుంటది. ఇలా మిగిలిపోయినప్పుడు 2 చికెన్ మటన్ ముక్కలు ఉన్నా సరే కలిపేసి మిక్సర్ కర్రీ చేస్తే
ముక్క లేదని బాధపడే వాళ్ళకైతే ఇది ఒక బంగారమైన కర్రీ. ఇలా ట్రై చేయండి ఇంట్లో. ఓకే, చూడండి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు, సాల్ట్ కొంచెం. ఇది మా డిన్నర్ నైట్కి. అవును, కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ అంతే. బీరకాయ కూడా చేదు ఉంటుంది తెలుసా సిరి? ఇలా తిని చూడాలా. బండ ముక్కలే పోయామా? ఎందుకమ్మా, ఇది ఉడకట్లేదు కదా. ఆ చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికి ఉంటాయి కదా. ఈ బండ ముక్కలు దాంతో పాటు ఉడకవు, అందుకని సన్నగా కట్ చేస్తాను. అదే మొత్తం కలిపి ఒకేసారి ఉండే పరిగెత్తే కుక్కర్లో లేకుండా ఇలావుగా కట్ చేయాల్సి వచ్చింది. పడుతుందా? స్టార్ట్ అయ్యింది. చిక్కుడుకాయమా వండే విధానాన్ని వండితే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా సిరి? చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇప్పుడులా చేసుకుంటే కూర అమృతంలా ఉంటుంది ఫ్రెండ్. చాలా బాగుంటుంది. వెజ్జిల్లో కూడా మంచి మంచి కూరలు ఉన్నాయి. ఫ్రై బాగుంటుంది, చిక్కుడుకాయ ఫ్రై తాలింపులాగా. వేడి అన్నం వర్షాకాలం వండుకొని అప్పటికప్పుడు తినేసి కంప్లీట్ చేసుకోండి, మంచిది. లేట్గా వండుకొని మళ్ళీ అది లేట్గా తిని ఎప్పుడో సర్దిది మళ్ళీ పొద్దున్నే తిని ఓవెన్లో వేడి చేసుకుని అది కొంచెం చేయకోకుండా. చిన్న అల్లం ముక్కండి, వెల్లుల్లిపాయలు, ఇవ్వండి. రైస్ 2 గ్లాసులు బియ్యం, కొంచెం సాల్ట్ వేసాను. ఒక అర్ధగంట నానితే బియ్యం బాగుంటాయి. ఎప్పుడైనా అన్నం స్మూత్గా బాగుంటుంది. ఇవి గసగసాలండి.
మెంతులు పచ్చెనగపప్పు అన్నీ ఒక్కొక్క స్పూను. రొయ్యలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. పసుపు ఒక 1/2 టీ స్పూను, సాల్ట్ 1 స్పూన్ వరకు వేస్తున్నాను, ఎందుకంటే కూరలో ఇప్పుడే వేసేసుకోవాలి. రొయ్యలు చప్పదనంగా లేకుండా ఉండాలమ్మా. ఈ పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకొని ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్లో మగ్గనిచ్చామనుకో రొయ్యల్లో ఉండే నీసు వాసన పోయింది. డైరెక్ట్ కూర చేసుకుంటే లైట్గా నీసు వాసన ఉంటుంది. అన్నం సెకండ్స్లో అయిపోయింది. బాస్మతి రైస్ తొందరగా ఉడుకుతుంది. ఇది ధనియాలు, ఇది జీలకర్ర మెంతులు వేయించింది. ఈ ధనియాలు కూడా వేయించి పౌడర్ చేసుకున్నా. ఇది చెక్క లవంగాలు వేయించి పౌడర్ చేసుకుంది, ఒక 1/2 టీ స్పూను. 2 చిటికెళ్ళు మిరియాల పౌడరు. ఇది కారం, ఈ కారం కూడా 2 స్పూన్లు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇగో బంగాళదుంపలు ఇవన్నీ వేసిన తర్వాత 2-3 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మనకి బంగాళదుంపలు మనం లావు కట్ చేసుకున్నాం కదా, తొందరగా ఉడకవు. అందుకని చెప్పేసి బంగాళదుంపలు వేసేసుకొని మూత పెట్టేయాలి. సరిపోద్ది. ఆ వాటర్ కూడా పడేయొద్దామా, కర్రీలో యాడ్ చేసుకోవాలా. బంగాళదుంప ఉడకాలి కదమ్మా, దీనికోసం మనం కొంచెం వాటర్ వేయాలి.
వర్షాలు పడతాయో. గుడ్లు కాట్లు పెట్టుకున్నాం కదా, ఫైనల్లో వేసుకున్నాం. సరే బంగాళదుంపలు చక్కగా ఉడికినాయో. అవును అవునా? అవును, మెత్తగా అయిపోయి ఇక. ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయలు ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్తో కలిపి వేసేసుకోవాలి. వాటర్ పడేయకూడదమ్మా. వాటర్ అసలు చిక్కుడుకాయలో ఉండేంత శక్తి అంతా దాంట్లోనే ఉంటుంది కదా, పడేసుకుంటే ఉంది వేస్టే కదా. చూడు, కొత్తిమీర చూడు, గుడ్లు. వచ్చే జన్మలో మళ్ళీ నీ కడుపులో పుడితే నన్ను గుడ్డు అని పెట్టా, గుడ్డు అని పెడతాం. తినిపిస్తా అంది మా అమ్మ. కూర మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు వదిలేయాలండి, అంతే. సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు సిరి వర్షం పిల్ల వర్షం దర్శనము. ఈరోజు సివిల్ డ్రెస్ కాలేజ్లో, అందుకని సివిల్ డ్రెస్ మీద వచ్చేసింది. వర్షం పడుతుంది. లొకేషన్ అయితే వాన వాన వెళ్ళప్ప. మేకలు చూడు అక్కడ వెనకాల. తడిచిపోతున్నాయా? అట్లానే వెళ్తున్నాయి. మొత్తం తోటం అది. నాన్నగారు నీకు ఇష్టమైన కూర చేశాను నేను. దా లోపలికి రా, చూడు తడుపుతున్నావు. ఇటుకి చూపించు. ఓలమ్మ ఒలకుట్టి అని ఇంకా కర్రీ రెడీ. చూసారా ఎంత బాగుందమ్మా. ఇది కదా కూర. ఇప్పుడు నేను చీప్తో తీసి పడేస్తారమ్మా. కమ్మగా వండుకొని తినొచ్చు హ్యాపీగా. దండం పెడతారే పూరి చపాతి, వేడి వేడి అన్నంలోకి కానీ. అబ్బో అసలు నిజంగా చిక్కుడుకాయలు అద్దకి, చిక్కుడుకాయలు ఒక పెద్ద ఆలుగడ్డ, చపాతీలోకి పూరీలోకి సూపర్ ఉంటుంది ఈ కూర. అసలు కూర మామూలుగా కదా లేదు. మా మమ్మీ ఇప్పుడు దోశలోకి తింటుందంట. దోశలోకి తింటా నేను. కొత్త కొత్తలు ఆడతా వర్షానికి. వేడి వేడిది హా హా అని ఊరుకొని తింటే ఇంక అంతకన్నా ఏం కావాలండి. రండి తిందాం. వర్షం పడుతుంది, తుప్పర్లు జల్లి పడుతుంది. అందులోనే తింటావా? ప్లేట్లోనే తింటాను. ఏమైతే దాన్ని వేడి వేడి దోశ కూర. రొయ్య ముక్కలు వేసుకోలేదా? వేసుకున్నాను లేవా, మీరు తినండి. వేడి వేడి దోశలో ఇలా రొయ్యలు, ఎగ్గు, వెజిటేబుల్స్ ఇవన్నీ కలిపి ఇలా తింటుంటే ఈ వర్షానికి ఆహా ఒక రేంజ్లో ఉంది. బా ఎంత బాగుందో సిరి. సూపర్ అంటే సూపర్ అమ్మా. చూసి గుడ్డు తిన్నా తింటానే. వెజిటేబుల్స్ తినడం ఇలా మా మమ్మీకి ఇష్టం. ఒక రేంజ్లో ఉంది కూర. వర్షానికి హ్యాపీనెస్ అనిపిస్తుంది.
రొయ్య పచ్చడి కూడా ఉందమ్మా కోలా వద్దా? వద్దు. అబ్బా బంగాళదుంప కొరుకున్నా. వాని వెనకాల వర్షం తుప్పలు భలే వస్తున్నాయమ్మా. ఒంటి మీద కూడా పడుతున్నాయా? అదే కనపడుతుంది. ఈ చల్లదనానికి వేడి వేడి కూర భలే ఉంటుంది. ఇక నైట్కి మేము ఏం తినలేము, ఇక ఇది చాలు అన్నట్టు ఉంటుంది. కూర అయితే అమృతం అన్నంలోకి అయితే చుక్కలు కనిపిస్తాయి. నేను పట్టు పాడతా రైస్లోకి, మామూలుగా. ఇది జొన్న దోశ, జొన్నలతో చేసిన దోశ పెన్ ఇది. వాటర్ కావాలమ్మా? వద్దు. చూసారా అన్నం చూసావా ఇలా నిల్చుందో? అవునమ్మా. ఇలా నిల్చుంది అంటే అన్నం పర్ఫెక్ట్ ఉడికిందని అర్థం. అసలు అడిగే అంటలా. అంతే. ఓహో, పలావులు వీటన్నిటి ముందు ఎలా రండి. ఇదే పెద్ద పలావ్ కూరలా ఉంది. బంగాళదుంపలు, రొయ్యలు భలే ఉన్నాయి. బాగుందమ్మా? అదనమాట, వేడి వేడిగా తింటే మంచిగా ఉంటుంది. రెండు తిన్నాం, వేడి వేడి వెజిటబుల్ చికెన్. చికెన్ కాదు, రొయ్యలు, కోడిగుడ్లు. రండి. శిరీష, నీకే. ఇది నీకు. సమానంగా ఉండేనమ్మా అన్నం కూడా. కరెక్ట్ సరిపోయింది. మేము నైట్కి తినం కాబట్టి సరిపోయింది ఇక మాకు ఇదే. ఎంత కూర చూసావా? యాక్చువల్లీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ ఇలాగే తినేయాల, మంచిది ఆరోగ్యానికి. రొయ్యలు ఎవరి ప్లేట్లో వచ్చినాయో ఎవరి ప్లేట్లో రాలేదో నాకైతే తెలీదు. నేనైతే నోడిల్లా సర్లేరా, అయ్యో ఉన్నాయిగా, అదే ఏ ప్లేట్ అయినా పర్లే. రెండు తిన్నాం.
సిరి వెనక చూడు, ఇందాక అమ్మమ్మ తినేసింది, తాతయ్య తినేశారు, ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది. వెయ్యి ముక్కుంటే ఈ పిల్ల ఎక్కడ అడ్డు పెట్టి ఇందాక సరే ఇద్దరు కొట్లాడుకోండిరా అని. స్టార్ట్ చేద్దామా? ఆ ప్లేట్లో పెట్టి అన్నం పెట్టమా కలిపి ఒక ముద్ద ప్లేట్లో పెట్టా, పెద్ద ప్లేట్లా. వస్తున్నా ఉండు ఫాదర్. సరే ఫ్రెండ్స్ అందరిని పిలుస్తున్నట్టు. కింద కానీ పడదు కదా? పడదులేమా, అటుపక్కకు పెట్టు సందులోకి. అది అటు వచ్చి తింటేలే. ఓ ఇప్పుడు ఫైనల్ గా మన వాటా వచ్చింది. ఎలా ఉంది? అబ్బా బాగుంది. కూర ఎంత బాగుంది. బాగా చేసానా సిరి? సూపర్ చేసావు. అవన్నీ మనస్ఫూర్తిగా వస్తాయి ఫ్రెండ్స్ మాటలు. ఎందుకు తెలుసా, కూర అంత అద్భుతంగా ఉంది. మేమే ఊరికే చెప్పాము ఏదో వీడియో ఉంది కదా అని చెప్పి. నిజంగానే మా మమ్మీ అన్ని కూరలు బాగా చేసింది. మాకు మళ్ళీ విడిగా అందరి ఇళ్లలో అలా నచ్చవు, ఎవరి కూరలు నచ్చవు అంతగా. ఈ టైంకి తింటే మంచిది. భలే ఉంది. వాసనకి కాకులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, వంట చేసే టైంకి వచ్చేస్తాయి. తింటాయమ్మా సందులోకి వెళ్ళి. వాటికి కూడా ఈ టైం దాటితే ఇక తినవు. వాటి ప్లేస్ అదే అక్కడే ఉంది. బాగుందా సిరి? భలే ఉందా? కూర మొత్తం ఇలా కలుపుకొని తినాల చిక్కగా. కోపం ఉందమ్మా. వేరు మొన్న చేసిన రోజు కన్నా ఇది బాగుంది. వెజిటేబుల్స్ వేసి చేస్తే బాగుంటాయి కూరలు. అందులో కాదమ్మా, ఆ రొయ్యలు కొంచెం ఎందుకో ఒక క్రిస్పీ ఏందో తగులుతున్నట్టుంది. స్కిన్ తీయలేదు కదా దాన్ని, తీసేసాను పిచ్చమొహం. దీంది తీసింది. దాన్ని తీసా, తీయకుండా ఎలా ఉండేను. ఏమో దాంట్లో కొంచెం తగులుతా ఉండింది. అది వెజిటేబుల్ తో వేసి వండితే ఏమనిపించదు. ఇది బాగుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వర్షాకాలం కదా, బయటికి వెళ్ళి వీడియోస్ తీయాలంటే ఎప్పుడు రోజు ఒక్కసారి వర్షం పడితే అది వేరే విషయమా. రోజుకి 10 సార్లు వర్షం పడుతుంటే ఏం బయటికి వెళ్తాం, తడిచిపోయి వచ్చేస్తాం. లాస్ట్ దెబ్బ బిర్యానీకి వెళ్ళినప్పుడు వర్షమే వర్షం. అక్కడ రేకుల షీట్ హౌస్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే చెట్ల దగ్గర పొయ్యి సిలిండర్లు అన్నీ తడిచిపోయి మళ్ళీ అది మట్టి.
స్లోగా అవునా గుడ్డు తినలేదే. దానికి ఎంత నచ్చితే ఆ సైజు ముద్దలు వెళ్తాయో. నీకే బాగుంది. సబా చల్లటి గాలి. వాతావరణం అసలు ఎలా ఉందో తెలుసా సిరి, ఇక మబ్బులు కమ్ముకుపోయి ఉన్నాయి. గుడ్డు ఎప్పుడు రేపు తింటావా? రేపు ఆ టేపు వచ్చినప్పుడు నిదానంగా తిను. శిరీష లాగిచ్చేసింది. చాలా కమ్మగా ఉన్నామా. చిక్కుడుగాయని ఇంత అద్భుతంగా చేసుకుంటే అది మంచి కర్రీ అవుతుంది. ఏ కూర అయినా ఇంట్లో సూపర్ గా చేసుకుంటాం, అందుకే ఫుల్ గా తింటాం. మంచి కూరమా, అద్భుతమైన కూర. అబ్బా ఆహా అన్నట్టు ఉండేనే సిరి. సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. సింపుల్ గా చేసేసింది. రేపు ఇంకో వీడియో చేసిద్ది. బాయ్ ఫ్రెండ్స్. నేచర్ చూడండి, వర్షం పడతా. ఈ పూటకి డిన్నర్ ఇలా అయిపోయింది. మేఘాలు చూడండి. అబ్బో బ్యూటిఫుల్ నేచర్. తిన్నావు నాన్న? తినేసా, బాగుంది. తినాలా? లేదు పొట్ట బ్లాస్ట్ అయిపోవడం ఒకటే తక్కువ. బ్లాస్ట్ చేసుకున్నాం మేమైతే. బాయ్.